అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది హృదయ విదారకర ఘటనని, మాటలు రావట్లేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు దేశమంతా తోడుగా ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. ఫ్లైట్ క్రాష్ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ప్రధాని మోదీ. బాధితులకు చుట్టే తన ఆలోచనలున్నాయన్నారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గుజరాత్ సీఎం, మంత్రులు, అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు మోదీ. గుజరాత్ విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. ఘటనా స్థలంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి ఉన్నారని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అమిత్ షా. డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇది దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా చెబుతున్నారు. అప్డేట్స్ ఏంటి? సూర్య చూస్తున్న మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం కని విని ఎరగని ఒక ఘోరమైన కలిని ఘోరమైన వార్తను మనం చూడాల్సి వస్తుంది. దేశంలో ఇవాళ జరిగిన విమాన ఘటన అతిపెద్ద దుర్ఘటనగా, అతిపెద్ద ఘటనగా కూడా దేశ చరిత్రకి ఎక్కిందని చెప్పొచ్చు. మనం సూర్యవనం చూస్తున్నాం. 1978 నుంచి పోలిస్తే అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని విమాన ఘటనలు జరిగినాయి, దేశీయ విమాన ఘటనలు జరిగినాయి. కానీ ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్, ఇంత పెద్ద ఎత్తున మరణాలు సంభవించలేదు. ఇవాళ గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘటన అనేది అధికారికంగా 242 మంది ప్రయాణికులు 242 దానిలో ట్రావెల్ చేస్తున్నారు. ప్రయాణిస్తున్న మొత్తం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, అంటే 2 పైలట్లతో సహా 242 మంది చనిపోయినట్టు అధికారికంగా కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్ సిపి ప్రకటించడం ఏదైతే ఉందో నిజంగా కూడా అది చాలా బాధాకరం. కనీ విని మనం ఇలాంటి ఘోర కలిని కూడా ఎప్పుడు కూడా దేశం చూడలేదు. అంటే 1978లో ఒక ఘటన జరిగింది. అది కూడా బాంద్రా తీరంలో జరిగిన ఒక ఘటనలో 213 మంది చనిపోయారు. అదే అప్పుడు అతిపెద్ద ఘటన 2000లో జరిగింది, 2001లో ఇంకో ఘటన జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ ఎప్పుడు కూడా కాలేదు. కానీ ఇవాళ జూన్ 12, 2025 అనేది ఈ దేశంలోనే ఒక దుర్దినంగా చెప్పాలి. చాలామంది చనిపోతారు అని ఊహించారు. కానీ మొత్తం ఎవరైతే ప్రయాణిస్తున్నారో 242 మంది ప్రయాణికులకు 242 మంది చనిపోవడం అనేది ఇది దేశ చరిత్రలో తొలిసారి అని చెప్పాలి. సూర్య మనం చూస్తున్నాం. అంటే కేవలం 242 క్యాజువాలిటీస్, 242 మంది చనిపోవడం కాక దాదాపు 30 మంది మెడికల్స్ కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా 16 మంది వైద్యులు ఉన్నారు, ఇంకా స్థానికులు ఉన్నారని చెప్తున్నారు. అంటే దాదాపు ఈ సంఖ్య అది 300లకు చేరుతుందా, 270కి దాటుతుందా అనేది ఇంకా మనం ఏం తేల్చలేని పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఘటనాస్థలి, అదేవిధంగా అక్కడ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం, వస్తున్న విజువల్స్ ప్రకారం కనుక మనం చూసినట్టయితే మొత్తం దేహం ముద్దలన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. ఎవరి మృతదేహం ఎవరిది అనేది కూడా గుర్తుపట్టకుండా ఉంది. అన్నీ చాలా వరకు మృతదేహాలు విమానంలోనే కాలి బూడిదైపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆ విమాన ప్రయాణంలో ఆ రాష్ట్ర గుజరాత్ మాజీ సీఎం ఉన్నారు. అదేమంది ఇంకా చాలామంది ప్రయాణికులు ఉన్నారు. కేవలం 162 మంది ఇండియన్స్ ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. ఇంకా పోర్చుగల్ వాసులు, కెనడియన్లు, అదేవిధంగా మిగిలిన దేశస్తులు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు. సూర్య మనం చూస్తున్నాం. 2025 జూన్ 12 ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక దుర్దినంగా అయితే స్టార్ట్ అయింది. 242 మంది ఒక్కసారిగా ఒక ఫ్లైట్ ఘటనలో చనిపోవడం అనేది దేశ చరిత్రలో ఇది తొలిసారని చెప్పాలి. 1978లో బాంద్రా తీరంలో కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదం జరిగింది. ఆ టెక్నికల్ సమస్య వల్ల కుప్పకూలి ఆ రోజు 213 మంది చనిపోయారు. అదే అతిపెద్ద ఘటనగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2000 సంవత్సరంలో కూడా ఒక ఘటన జరిగింది. అది కూడా ఒక ప్రైవేట్ ఆపరేటర్ అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ దాని నివాస ప్రాంతంలో కుప్పకూలిపోవడంతో దాదాపు 55 మంది ప్యాసింజర్సు, దాదాపు 5 స్థానికులు, అంటే 60 మంది చనిపోయారు. ఆ తర్వాత 2010లో కూడా జరిగింది. 2010 మంగళూరులో రన్వేపై ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇదే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైటు అదుపు తప్పి లోయలో పడింది. ఆ ఘటనలో 158 మంది చనిపోయారు. అంటే 1978లో 213 మంది చనిపోయినారు. ఆ తర్వాత 2010లో అతిపెద్ద దుర్ఘటన 158 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్తున్నారు. సో మొత్తానికి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ ప్రధాని, భారత ప్రధాని అందరూ కూడా
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతా కూడా గుజరాత్లో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేస్తున్నారు. 242 మందిని అధికారికంగా చనిపోయినారు అని ప్రకటించిన తర్వాత ఇంకా మెడికోస్ ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా స్థానికులు కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా కొంత స్థానిక పోలీసులు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అనేక బృందాలు కూడా అక్కడ వెళ్ళి అక్కడ పర్యవేక్షిస్తున్నాయి. ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా, రకరకాల కారణాలు అయితే వస్తుంది. ఎందుకంటే ఇది దేశానికి కూడా మచ్చ తెచ్చే అంశం కాబట్టి, అంటే విమానయానం అంటే అందరూ భయపడే అంశం కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలంటే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఆ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏందన్నది ఒకసారి ఏవియేషన్ సంస్థ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇక 1990లో కూడా ఒక ఘటన జరిగింది. ఇదే ఎయిర్ ఇండియా ఆ రోజు 92 మంది చనిపోయినారు. 1991లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అది క్రాష్ అయింది. ఆ ఘటనలో 69 మంది చనిపోయినారు. అంటే మొత్తంగా చూస్తే ఇప్పటివరకు దాదాపు 1978 నుంచి ఇప్పటివరకు దాదాపు 10-15 ఘటనలు జరిగినాయి. ఆ ఘటనల్లో అతిపెద్ద ఘటన ఇవాటి ఘటన అని చెప్పాలి. ఈ దేశంలో ఇవాళ ఒక బ్యాడ్ ఎర్రసిరాతో మనం రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.